మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలో ఉన్న కేసులోని భవనాలని ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కమిషనర్ను ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ వర్చువల్ గా కోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. అమీన్పూర్లో హాస్పిటల్ కూల్చివేతపై రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం శ్రీకృష్ణనగర్లో మొహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. సెప్టెంబర్ 5న తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసీల్దార్ హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సువర్ణ. ఏదైతే హైడ్రా కూల్చివేతపై హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం వర్చువల్ గా అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకైతే హాజరయ్యారు. ఈ భవనాల కూల్చివేతలపై ఆ బాధితులు గతంలోనే ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా అమీన్పూర్ లోని ఒక హాస్పిటల్ కూల్చివేతపై ఏదైతే రంగనాథ్ హైకోర్టుకు విచారణ హాజరవ్వాలంటూ కూడా 2 రోజుల క్రితం హైకోర్టు అయితే ఆదేశించింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చేస్తున్నట్టు కూడా అప్పట్లో హైకోర్టు అయితే సీరియస్ అయింది. దీంతో ఈ రోజు హైకోర్టుకు రంగనాథ్ హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడంతో కొద్దిసేపటి క్రితమే వర్చువల్ గా అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే అమీన్పూర్ కూల్చివేతలపై రంగనాథ్ ఎలాంటి సమాచారం ఇస్తారని ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొంది. గతంలో ఏదైతే చాలా మంది కూడా హైడ్రాకు సంబంధించి కూల్చివేతలపై హైకోర్టును అయితే ఆశ్రయించారు. అప్పుడు కూడా ఏదైతే హైడ్రా తనకు సంబంధించిన లీగల్ సర్వీసెస్ ను కూడా కోర్టుకి క్లియర్ గా అయితే వివరించింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఏదైతే అమీన్పూర్ లోని అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని శ్రీకృష్ణనగర్ లో మొహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చివేయడంపై ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించాడు. ఆ తర్వాత హైకోర్టు కూడా దీనిపై సెప్టెంబర్ 5న తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కూడా అక్కడ తహసీల్దార్ అలాగే హైడ్రా కూల్చివేతలు చేపట్టడానికి కూడా హైకోర్టు అయితే తప్పుపట్టిందని చెప్పొచ్చు. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసీల్దార్ అలాగే హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు హాజరవ్వాలంటూ కూడా 2 రోజుల క్రితం హైకోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రంగనాథ్ కూడా ఏదైతే వర్చువల్ గా హైకోర్టుకు అయితే హాజరయ్యారో అలాగే మరొక పక్క ఆ కూల్చివేతలపై పూర్తిగా వివరణ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది అంటే ఎన్ కమిషన్ దగ్గర నుంచి కూడా ఈ అమీన్పూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఇలా చాలా చోట్ల హైడ్రా కూల్చివేతలు అయితే జరిగాయి. ఆ తర్వాత ఒక్కొక్కరు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఏదైతే ఈ కూల్చివేతలపై వివరణ ఇవ్వాలంటూ కూడా హైడ్రాకు ఆదేశించిన నేపథ్యంలోనే హైడ్రా తరపు న్యాయవాదులు కూడా హైడ్రా లీగల్ సర్వీసెస్ సంబంధించి కీలకంగా ఉన్న పాయింట్స్ ను కూడా హైకోర్టుకు అయితే వివరించారు. కానీ ఏదైతే ఈ హాస్పిటల్ కు సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టే విధిస్తూ కూడా హైకోర్టు అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత అంటే కోర్టులో ఉన్న పెండింగ్ లో ఉన్న ఈ కేసుకు సంబంధించి హైడ్రా అలాగే అక్కడ తహసీల్దార్ అలాగే రెవెన్యూ అధికారులు కూడా కలిసి హాస్పిటల్ అయితే కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కూడా హైకోర్టు అయితే పూర్తిగా సీరియస్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి వర్చువల్ గా కోర్టుకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యి దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే ఇస్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్.